ఇలాగ మనం ఈ ఆకుని పసరని కంట్లో కాటుకు పెట్టినట్లుగా పెట్టామనుకోండి ఐ ఫీవర్ అనేది చక్కగా కంట్రోల్ అయిపోతుంది. మళ్ళీ అలానే మనం ఎక్కువగా పిప్పొన్ను పొట్టుతో నొప్పితో బాధపడుతూ ఉంటారు కదండి కొంతమంది, వాళ్ళకు కూడా ఇది చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇలా ఒక ఆకుని తీసుకొని ఇలా చేతిలో వేసేసి రబ్ చేసేసుకొని ఆ పసరిని పిప్పొని దగ్గర ఈ విధంగా ఆకుతో పాటు ఇలా పెట్టేసామనుకోండి చక్కగా పిప్పొని పెయిన్ అనేది తగ్గిపోతుందండి. న్యాచురల్గా ఈ టిప్ని ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. 100% వర్క్ అవుతుందండి. పూర్వం పెద్దవాళ్ళు ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేసేవాళ్ళు కాదండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇట్లాంటి ఆకులతోనే వాళ్ళు ఎక్కువగా ఇలా మనకైతే క్యూర్ అయిపోయేదని చెప్తున్నారండి పెద్దవాళ్ళు. మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎక్కువగా ఇలాంటివి యూజ్ చేసేవాళ్ళండి. ఇంట్లో మాకు పెద్దవాళ్ళు ఉంటే ఇలానే చేయమని చెప్తారండి ఇప్పటికీ కూడా. ఇలాగ ఈ పసరిని నాకు మొన్న మధ్యన మా పాప కూడా బాగా హై ఫీవర్తో బాధపడిందండి. అప్పుడు ఈ ఆకు పసరిని మా అమ్మమ్మ గారు ఈ విధంగా కంటిలో